అందాల భామ సూపర్ హిట్స్ ఇచ్చింది. కానీ ఆమెకి రావాల్సిన ఆఫర్లన్నీ ఆగిపోతున్నాయి. పెద్ద సినిమాల నుంచి తప్పించేస్తున్నారు. ఇంతకీ ఆమె కెరియర్ విషయంలో ఏం జరుగుతోంది? విజయాలు సూపర్ అయినా కెరియర్ స్లో. అనుపమ పరమేశ్వరన్ పరిస్థితి ఇదే. అనుపమ పరమేశ్వరన్ తక్కువ టైంలోనే టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుసగా 3 హిట్ సినిమాల్లో నటించింది. దాంతో ఆమె టాప్ రేంజ్ లోకి చేరిపోయినట్టే అని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఇప్పుడు ఆమె దూకుడికి బ్రేకులు పడ్డాయి. అనుపమకి రామ్ చరణ్ సరసన ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయింది. మొదట ఆమె హీరోయిన్ అని ప్రకటించారు నిర్మాతలు. కానీ ఆ తరువాత ఆమెని తొలగించి సమంతను తీసుకున్నారు. అలా పెద్ద సినిమాలో ఛాన్స్ మిస్ అయింది అనుపమకి. అలాగే నాని సరసన నటించే ఛాన్స్ తనే కాదనుకుందట. ఓవరాల్ గా ఈ ఏడాది ఆమె చేయాల్సిన 2 సినిమాలకి బ్రేకులు పడ్డాయి. అగరొత్తుల కురులే ఒలగా విసిరేసావే, కనికట్టుల చూపులు జల్లిపోతున్నావే, కసరత్తులు చేస్తూ వెనకే వస్తున్నానే, చలిమత్తుల సైగలు గుండెను దోచేసాయే. త్రివిక్రమ్ తీసిన ఆ సినిమాలో 2వ హీరోయిన్ గా అరంగేట్రం చేసింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ఆ తరువాత ప్రేమం సినిమాలో నటించింది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన శతమానం భవతి ఆమెకి తెలుగులో 3వ మూవీ. వరుసగా 3 సినిమాలు సూపర్ హిట్. దాంతో యూత్ కి బాగా కనెక్ట్ అయింది ఈ భామ. అయితే లక్ మాత్రం ఆమెకి కలిసి రావడం లేదు. మెల్లగా తెల్లారిందో ఎలా, వెలుతురే తెచ్చేసిందో ఇలా, పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా, చేదతో బావులలో గలగల, చెరువులో బాతుల ఈతల కళ, చేదుగా ఉన్న వేపను నమిలే వేళ, చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి